అందరికీ నమస్కారం. కళ్ళు చాలా అలసటగా అనిపిస్తున్నాయా? కంటి చూపు మందగిస్తున్నట్లుగా అనిపిస్తుందా? మీకు కళ్ళజోళ్ళున్నాయా? ఏదైనా ఒక ప్రాక్టీస్ ఉంటే దాన్ని చక్కగా చేస్తూ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఐసైట్‌ని కొంచెం తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నారా? అయితే యోగాలో ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాక్టీస్. ఈ కంటి ఎక్సర్‌సైజెస్ అన్నీ గూడా మన కంటి చుట్టూ కండరాలని చాలా దృఢంగా చేస్తాయన్నమాట. ఎక్కడ గూడా బాడీని బిగబట్టకండి. భుజాల్ని బిగబట్టకండి. భుజాల్ని ఫ్రీగా చేసేయండి. బాడీని రిలాక్స్ చేసేయండి. శ్వాస మామూలుగా ఉండాలి. తల మాత్రం మీకు స్టేబుల్‌గా ఉండాలి. తలని ఎక్కడ గూడా ఇటు అటు మూవ్ చేయొద్దు. ఓన్లీ కనుగుడ్లు మాత్రమే మనకి మూవ్ అవ్వాలంతే. ఒక 5 నిమిషాలు డైలీ మీరు టైం తీసుకోగలిగితే ఈ కంటి చూపుని చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి సులభమైన ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా. చేద్దాం. భుజాల్ని రిలాక్స్ చేయండి. ఓన్లీ కనుగుడ్డుని మాత్రమే మనం కుడివైపు, ఎడమవైపు తిప్పాలి. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు. ఇలా కుడివైపు నుండి కార్నర్‌కి వెనక్కి చూడడానికి ట్రై చేయండి. ఎడమ వైపు ఇలా. కుడివైపు, ఎడమ వైపు, కుడివైపు, ఎడమ వైపు. భుజాలు కంప్లీట్‌గా రిలాక్స్ చేయండి. కుడివైపు, ఎడమ వైపు. కంప్లీట్‌గా కళ్ళని రిలాక్స్ చేద్దాం. కళ్ళు 2 కూడా పైకి, కిందకి చూద్దాము. పైకి, పూర్తిగా కిందకి. తల మాత్రం సెంటర్‌లో ఉండాలి. స్ట్రెయిట్‌గా ఉండాలి. పైకి, కిందకి. పైకి, కిందకి. పైకి, కిందకి. పైకి, కిందకి. మళ్ళీ పైకి, కిందకి. ఇప్పుడు కళ్ళని రిలాక్స్ చేద్దాం. కళ్ళు మూయండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు మళ్ళీ మనము గుండ్రంగా, అంటే ఎలా అంటే అది మీరు ఎడమ వైపు నుండి పైకి, పైనుండి కుడివైపుకి, మళ్ళీ కుడివైపు నుండి కంప్లీట్ కిందకి. ఈ గుడ్డు పూర్తిగా ఈ 4 కొనలు టచ్ చేస్తూ అట్లా తిరగాలన్నమాట ఇప్పుడు. ఓకే. స్టార్ట్ చేయండి. పైకి చూడండి. పైనుండి కుడివైపు, కిందకి, ఎడమ వైపు, పైకి, 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 కుడివైపు, కిందకి, ఎడమ వైపు, పైకి. కళ్ళు మూయండి. మంచిగా దీర్ఘంగా ఒక శ్వాసను తీసుకోండి అండ్ పూర్తిగా వదలండి. బాడీని రిలాక్స్ చేయండి. మళ్ళీ కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు పైకి, మళ్ళీ పైకి, ఎడమ వైపు, కిందకి, కుడివైపు, 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 పైకి, ఎడమ వైపు, కిందకి, కుడివైపు. కంప్లీట్‌గా రిలాక్స్ చేయండి గుడ్డుని. కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డయాగ్నల్ అంటారు. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉన్నప్పుడు మనకి ఈశాన్య మూల ఇవ ఎలా ఉంటుందో కార్నర్స్. అట్లా మనం ఇప్పుడు కుడివైపు ఈ కొన నుండి కనుగుడ్డు ఇలా ఎడమవైపు కిందకి, కింద కొనకి చూస్తదనమాట. ఇలా, ఇలా చూడాలి. ఓకే. తల స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇప్పుడు కుడివైపు కార్నర్‌కి. ఇప్పుడు ఎడమ వైపు కార్నర్‌కి కిందకి. కుడివైపు పై కార్నర్‌కి, ఎడమ వైపు కిందకి. కుడివైపు పైకి, ఎడమ వైపు కిందకి. కుడివైపు కొనకి, మళ్ళీ ఎడమ వైపు కింద కొనకి. కుడి పై కొనకి చూడాలి. ఎడమ కింద కొనకి చూడాలి. కుడి పై కొన, ఎడమ కొన. కుడివైపు పైకి, ఎడమవైపు కిందకి. మనం ఇలా చేస్తున్నాం. కుడివైపు పైకి,
ఎడం వైపు కిందకి, కుడివైపు పైకి, ఎడం వైపు కిందకి. తల సెంటర్లోనే ఉండాలి. కుడివైపు పైకి, ఎడం వైపు కిందకి, కుడివైపు పైకి, ఎడం వైపు కిందకి. కళ్ళను మూద్దాం. ఒకసారి అనిపిస్తుంది కూడా మనం తలని ఏదో బెండ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ దాన్ని మాత్రం అది కంటిన్యూస్గా, అంటే మీరు దాని ఎరుకుతోటి తలని సెంటర్లోనే పెట్టడానికి ట్రై చేయండి. తలని తిప్పొద్దు. మళ్ళీ కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు ఎడమ వైపు పై కొనకి, కుడివైపు కింద కొనకి. ఇప్పుడు ఎడమ వైపు పైకి, పైకొన, కుడివైపు కిందకి, ఎడమ వైపు పైకి, 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 కుడివైపు కిందకి. కళ్ళను మూద్దాము. రిలాక్స్ చేయండి. ఇప్పుడు కళ్ళను మూసేసి ఉంచి అంతే. మనం ఒకసారి చూడండి, చూసి ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. కళ్ళను మూసేసి ఉంచి ఇలా మనం ఏం చేద్దామంటే కళ్ళని దగ్గరికి ఇట్లా బిగబట్టినట్లు ఇట్లా స్క్వీజ్ చేయండి. ఇట్లా మళ్ళీ రిలాక్స్ చేయండి. మళ్ళీ కళ్ళని స్క్వీజ్ చేయండి. కళ్ళు మూసే ఉంచాలి. మళ్ళీ రిలాక్స్ చేయండి. కళ్ళు మూసి మళ్ళీ స్క్వీజ్, రిలాక్స్. మళ్ళీ కళ్ళని స్క్వీజ్ చేయండి. మళ్ళీ రిలాక్స్ చేయండి. మళ్ళీ కళ్ళని స్క్వీజ్ చేయాలి దగ్గరికి, రిలాక్స్ చేయండి. కళ్ళని స్క్వీజ్ చేయాలి, మళ్ళీ రిలాక్స్ చేయాలి. పూర్తిగా కళ్ళని స్క్వీజ్ చేద్దాం, మళ్ళీ రిలాక్స్ చేద్దాం. పూర్తిగా స్క్వీజ్ చేయండి, మళ్ళీ రిలాక్స్ చేయండి. కళ్ళని అంతే మూసించండి. ఒకసారి గమనించండి, కంటి చుట్టూ కూడా మీకు సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది బాగా. ఇప్పుడు హీట్ అనిపిస్తూ ఉంటుంది, సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. చాలా బాగా చక్కగా కంటి చుట్టూ బాగా రక్త ప్రసరణ బాగా పెంచుతుంది. ఆ కంటి చుట్టూ కండరాలన్నింటిని బాగా దృఢంగా చేస్తుంది. పామింగ్ చేద్దాము. 2 చేతులను కూడా కొంచెం రబ్ చేయండి. రబ్ చేయండి. నెమ్మదిగా 2 కళ్ళ మీద పెట్టండి. ఎక్కడ కూడా బలవంతంగా పెట్టొద్దు. జెంటిల్గా, చాలా సున్నితంగా అట్లా కళ్ళ మీద పెట్టండి అంతే. కళ్ళ మీద మీ అరచేతులు నానిచ్చి జస్ట్ ఫీల్ అవ్వండి అంతే. కనుగుడ్డును కాస్త నెమ్మదిగా అటు ఇటు చూడండి. బట్ ఫీల్ అవ్వండి, మీ కళ్ళని ఫీల్ అవ్వండి. మళ్ళీ ఒక్కసారి కళ్ళంతా మూసేసి ఉంచి చేతులు ఒక్కసారి మళ్ళీ రబ్ చేద్దాము. ఎక్కువ రబ్బింగ్ అవసరం లేదు. మళ్ళీ నెమ్మదిగా 2 అరచేతుల్ని కళ్ళ మీద పెట్టండి. దీన్ని పామింగ్ అంటారు. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది రిలాక్స్ అవ్వడానికి కళ్ళు. ఒకసారి ఆ కళ్ళని గమనించండి. అక్కడున్న ఆ స్పర్శ ఫీల్ అవ్వండి దాన్ని. మళ్ళీ నెమ్మదిగా చేతుల నుంచి రబ్ చేయండి. 2 చేతులను అట్లా కళ్ళ మీద పెట్టేసి నెమ్మదిగా 2 కళ్ళని అట్లా నెమ్మదిగా బ్లింక్ చేస్తూ 2 కళ్ళని అట్లా ఆడిస్తూ, కళ్ళని ఆడిస్తూ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. డైలీ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు దీనివల్ల.